జోనింగ్ చేసేస్తే ప్రజలే దాన్ని నిర్మాణం చేసుకుంటారు. లేదా విజయవాడకి బందర్కి మధ్యలో, లేదా విజయవాడకి ఏలూరుకి మధ్యలో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదయ్యా. కట్టకుండా ఇలా తయారు చేసి జనాలను చంపటం ఏంటయ్యా? అది మంచి ఆలోచన కదా, అలా చెయ్యాలి కదా దార్శనికుడు అంటే అని ఆయన చెప్పాడు. నేను ఇక్కడే కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి అనేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి పట్ల ఇంత కూడా మమకారం లేకపోతే 2014-19లో తాడేపల్లిలో ఎందుకు ఆస్తి కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, దాంట్లో కాపురానికి వచ్చాడు. 2014లో రాష్ట్రం విడిపోతే 2025 దాకా మీకు ఇక్కడ స్థలం కొనుక్కునే ఆలోచనే లేదు కదా. ఎవరో లింగంనేని రమేష్ ఇంట్లో ఉంటున్నారు కదా, మీరు అద్దెకున్నారో తెలీదు, అది ప్రభుత్వ బంగ్లానో తెలీదు, ఎవడాస్తో తెలీదు, దాంట్లో ఉంటారు మీరు. మరి జగన్ గారు చెప్పినటువంటి ప్రజల యొక్క బాధ్యత అంటే ప్రజల పట్ల అకౌంటబిలిటీతో ఎలా ఉండాలి చెప్తే అది వదిలేసి ఎక్కడ కూర్చుంటే అక్కడే అన్నాడు. ఆయన చెప్పింది ఏంటి, అమరావతిలోనే అక్కడ కదయా నువ్వు ఏపీఎస్పీ అంటే డీజీపీ ఆఫీస్ స్థలంలో అక్కడ కానీ, యూనివర్సిటీలో స్థలంలో కానీ, లేదా బెజవాడ బందర్కి మధ్యలో కానీ, లేదా ఏలూరుకి బెజవాడకి మధ్యలో కానీ ఎక్కడో అక్కడ కూర్చోవచ్చు కదా. ఎందుగా ఇదంతా ఇంతమందిని చంపుతాం అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు మీరు చెప్పండి, పట్టిసీమలో లిఫ్ట్లు ఉన్నాయి, రేపు రాయలసీమలో మన దీంట్లో అమరావతిలో పెట్టే లిఫ్ట్లు ఎంత? 1000 కోట్లు పెట్టి పెడతారా? లిఫ్ట్లు కడతా, లిఫ్ట్లకి కాలువలకి 1000 కోట్ల ఏంటి? వచ్చిన వరద నీరు తోడతాకి 1000 కోట్లు లిఫ్ట్లు ఏంటి అంటే మీకు ఇంత కూడా మామూలుగా ఈ 1000 కోట్లు పెడితే కూడా అక్కడ రాయలసీమ లిఫ్ట్లో 1 టీఎంసీతో నీళ్లు తోడేయచ్చు. పట్టిసీమ ప్రాజెక్టు కన్నా పెద్ద ప్రాజెక్టు మీరు ఇక్కడ పెడతా తప్పేమన్నాడు. వరద వస్తుంది, ఆ వరద వచ్చే చోట ఏంటి తప్పు కదా అన్నాడు.